మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాలలో పోలీసులు అవగాహన సదస్సులు నిర్వహించారు. యాంటీ ర్యాగింగ్, మాదక ద్రవ్యాల నిర్మూలన, సైబర్ క్రైమ్లపై నిర్వహించిన ఈ అవగాహన సదస్సుకు ఏఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ర్యాగింగ్, మాదక ద్రవ్యాలకు లోను కాకుండా ఉన్నత లక్ష్యాలపై దృష్టి పెట్టాలని చెప్పారు. ఎప్పుడూ కూడా సెంట్రల్ పోలీసులు లోకల్ పోలీసులను సంప్రదించకుండా నేరుగా ఎవరికీ ఫోన్ చేయరని సూచించారు. సిబిఐ, సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ పేరుతో ఫోన్ కాల్స్ వస్తే వెంటనే కట్ చేయాలన్నారు. ఓటీపీలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు షేర్ చేయకూడదన్నారు. అనుమానిత ఫోన్ కాల్స్ వస్తే వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ దేవేందర్, ఎస్ఐలు రమాదేవి, సునంద, కళాశాల ప్రిన్సిపల్ లకావతు వెంకన్న, విద్యార్థులు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్ వస్తుందంటే డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అప్లై చేసినట్టు అప్లై చేసిన చెప్పి మనం మూడును బట్టి మన మెంటాలను బట్టి వీళ్ళు వర్ష సందర్భంలో మన మీద దాడి చేసి మనకు మన బ్యాంకులో ఉన్న అకౌంట్ అన్నింటి కొనబడేది కాబట్టి ఈ సెల్ ఫోన్ల మీద సైబర్ క్రైమ్ మీద చాలా అవేర్నెస్గా ఉండాలా. ఇన్ని అని చెప్పినట్టు నేను చాలా 30 పేరు అదే తయారు చేసిన ఇది వీడియో తీసి అందరూ చూపిద్దామని అది ఎంత అర్థమైంది లేదు, అది ప్రిపేర్ చేస్తా ఉన్నాం. కాబట్టి సెల్ ఫోన్ల మీద మన డబ్బులు పోయే ప్రమాదం ఉంది కాబట్టి తక్కువ అమౌంట్ పెట్టుకోవాలా, ఎక్కువ అమౌంట్ బ్యాంకులో తీసి ఫిక్స్ చేసుకోవడం కదలకుండా చేయాలి. ఒక మినిమం అమౌంట్ మాత్రమే మనం అకౌంట్లో పెట్టుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాడు. ఇవన్నీ మీ పేరెంట్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ చెప్పండి. పిల్లలు కూడా ఈ గేమ్ ఆడుతూ లోన్ యాప్ అలవాటు పడి లోన్ తీసుకుంటా ఉన్నారు.